లక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లవర్స్కి అందరికీ స్వాగతం. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలండి. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. వరలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకునేటప్పుడు 9 రకాల నైవేద్యాలను పెట్టడం మన ఆచారం. ఈ 9 రకాలని ప్లాన్ ప్రకారం చేసుకుంటే సులువుగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో చేసేసుకోవటానికి వీలుగా మనం ముందు రోజు రాత్రే బియ్య పిండిని పట్టించి పెట్టుకోవాలి. అలాగే మినపప్పు నానబెట్టుకోవాలి. పూర్ణాలు చేసుకోవాలి కాబట్టి పూర్ణాలకి మినపప్పు, బియ్యాన్ని కలిపి నానబెట్టించుకోవాలి దోసల పిండికిలాగా. అలాగే బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోవాలండి. ఇవన్నీ ముందు గనక చేసి పెట్టుకున్నామంటే మనకి కొంచెం ఉదయాన్నే సులువుగా ఉంటుంది. పైగా ఇవన్నీ నానిపోతాయి, చక్కగా త్వరగా మెదుగుతాయి. అందుకని వీటన్నిటిని ముందు గనక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పొద్దున ఈజీగా ఉంటుంది. అమ్మవారి పాటలు వింటూ నైవేద్యాలకి కొన్ని నియమాలు ఉంటాయండి. అవేంటో తెలుసుకుంటూ వంట చేసుకుందాం. శ్రవణ నక్షత్రంలో వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అందుకే విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి ఇద్దరికి ప్రీతికరం. ఇవన్నీ రాత్రిపూట సిద్ధం చేసి పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేసి నడుం బిగించేసామంటే వంట ఎంతసేపు అవుతుంది చెప్పండి. ఈ వంట చేసుకోవటానికి ముందుగా మనం 4 ప్రసాదాలు ఒకసారి తయారు చేసుకోబోతున్నాం. దానికి 4 కప్పులు బియ్యాన్ని తీసుకొని మామూలుగా మనం అన్నం వండుకున్నట్టు కడిగి 1కి 2 రెట్లు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసుకుందాం. అమావాస్యకి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకుంటే అమావాస్య అయిపోయాక దేవుళ్ళని క్లీన్ చేసుకోవాలి. దేవుడి గది శుభ్రం చేసేసుకొని పులకాపు పెట్టుకోవటం అంటాం కదా. దేవుళ్ళన్నిటిని శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టుకోవటం, కుంకుమ పెట్టుకోవటం, ఇలాంటి పనులన్నీ ముందు రోజు రాత్రే చేసేసి అలంకారాలు అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఉదయాన్నే పూజ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అమ్మవార్లను పెట్టుకుంటారు కదా, కొంతమంది చీరలు అవి కట్టడం అవన్నీ పెద్ద పని ఉంటుంది. అలాంటివన్నీ ఉన్నప్పుడు సాయంత్రం పూట ముందు రోజు అన్నీ చేసేసుకున్నామంటే సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం కుక్కర్ పెట్టేసాం కదా, అది ఉడికేలోపు నేతిలో జీడిపప్పు, ద్రాక్ష వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇవి పొంగల్కి, చలిమిడికి మనకి కావాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ నూనె పోసేసి పోపు తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకి పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం ఈ మూడిటికి సరిపోను పోపును తయారు చేసుకోబోతున్నాం. అన్నీ 50 గ్రాములు పప్పులు వేసేసి వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఈ వంట చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు కూడా ఉంటాయండి. అవేంటో చర్చించుకుంటూ తర్వాత చారుమతి దేవికి అమ్మవారు అనుగ్రహం ఎందుకు దొరికింది, ఇవన్నీ చర్చించుకుంటూ వంట చేసేసుకున్నాం. వరలక్ష్మి వ్రతం అంటే సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం కాబట్టి స్త్రీలందరూ సంతోషంగా చాలా హుషారుగా చేసుకుంటారు. గుమ్మాలకు పైన మామిడి తోరణాలతోటి గడపలన్నీ పసుపచ్చగా బొట్లు పెట్టి కళకళలాడుతూ ఉండే మాసం ఈ నెలంతా. మంగళవారం నోములు, శుక్రవారం నోములు, కృష్ణాష్టమి, అలాగే జంఝాల పౌర్ణమి, నెలంతా హడావుడిగా ఎలా అయిపోతుందో కూడా తెలియకుండా అయిపోతుంది. ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు కొత్త బట్టలు, కొత్త నగలు కూడా కొనుక్కుంటారు. హ్యాపీగా చేసుకునే ఈ శ్రావణ మాస నోములు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనవి. అమ్మవారికి ప్రీతికరమైన పూజను చేస్తూ అలాగే అమ్మవారికి ఇష్టమైన ఈ వంటకాలను కూడా చేసి పెట్టామంటే అమ్మవారు ప్రీతి చెంది చారుమతి దేవిని అనుగ్రహించినట్టు మనల్ని కూడా అనుగ్రహిస్తుంది. చక్కగా ఈ పోపంతా వేగిన తర్వాత దీనిలోకి 1 ఇంచు అల్లాన్ని పొట్టు తీసేసి ఇలా తురిమి వేసామంటే మూడిటి యొక్క రుచి చాలా పెరుగుతుంది. చాలా బాగుంటుంది అల్లం తురిమి వేయటం వల్లని. ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని మనం నిమ్మకాయలు పిండుకుందాం. మనం పులిహోరకి నిమ్మకాయలు తీసుకుంటున్నాం. అదే చింతపండుతో అంటే అది నానబెట్టుకోవాలి, మళ్ళీ ఉడికించుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది. పైన నిమ్మకాయల వల్ల మనకు మంచి సి విటమిన్ కూడా అందుతుంది. వీలైనంత చింతపండుని వాడకం తగ్గిస్తేనే మంచిదండి. నిమ్మకాయలు వాడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ నిమ్మరసం చేదెక్కకుండా ఉండాలంటే ఇందులో 2 స్పూన్ల సాల్ట్ వేసేసుకొని మనకు సరిపోతుంది అన్నంలోకి. అందుకని సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది. విజిల్ తీసేసుకొని ఒక బౌల్లోకి అన్నం తీసుకుందాం. దీన్ని పెరుగన్నంలోకి, అలాగే కొబ్బరన్నంలోకి, పులిహోరలోకి 3 భాగాలుగా ముందు తీసుకుందాం. ముందు తీసుకున్న ఈ అన్నాన్ని వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్‌తో మెదిపితే కొంచెం మెత్తగా అవుతుంది. పెరుగన్నంలో కొంచెం అన్నం మెత్తగా ఉంటేనే బావుంటుంది. అందుకే ముందుగా పెరుగన్నం కలుపుకుంటున్నాం అనమాట. ఇలా కొంచెం స్పూన్‌తో స్మాష్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 మిరియాలేయండి. పెరుగన్నంలోకి మిరియాలు వేస్తే బావుంటుందండి. అందుకని 4 మిరియాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంక వేడి అవసరం లేదు.
ఇప్పుడు మనం తీసుకున్న ఈ అన్నాన్ని మెదిపి పెట్టుకున్నాం గదా! ఒక కప్పు రైస్‌తో వండిన అన్నానికి 2 కప్పుల పెరుగు, 1 కప్పు మిల్క్ పోస్తే టేస్ట్ బావుంటుందండి. అందుకని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు తీసుకుందాం. పెరుగండి ఇందులో నియమాలని చెప్పా గదా! అందులో మొదటిదేంటంటే, మనం ఈ నైవేద్యాలకి ఉపయోగించే పెరుగుని మనం ఇంతకుముందు వాడుకున్న దాంట్లో నుంచి తీయకూడదు. ఫ్రెష్‌గా తోడేసిన దాంట్లో నుంచే తీసుకోవాలి. ముందుగా నిన్న కొంచెం వాడేసుకొని ఆ మిగిలిన పెరుగు నైవేద్యానికి అస్సలు పనికిరాదు. ఎప్పుడూ అలా చేయకండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. పెద్దవాళ్ళైతే అందరికీ తెలిసే ఉంటుంది. అలా ఫ్రెష్ పెరుగు వేసి 2 కప్పులు పెరుగు వేసాం కదా! 1 కప్పు పాలు పోసేద్దాం. ఇలా చేయటం వలన పెరుగు పులియకుండా ఉంటుంది. మనం తినేటప్పటికి పుల్లగా అవుతుంది ఒక్కోసారి. అలా కాకుండా ఉండాలంటే 1 కప్పు పాలు పోయాలనమాట. పోసేసి కొంచెం అంటే తగినంత సాల్ట్ మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసేసుకొని, ఈ మనం పోపు తయారు చేసి పెట్టేసుకున్నాం గదా! ముందే అన్ని పచ్చిమిర్చితో సహా వేసేసాం. అల్లం తురుము కూడా వేసాం గాబట్టి మంచి పోపు ఇందులో కూడా వేసేసి ఒక 2 స్పూన్లు పెరుగన్నాన్ని కలిపి మనం ప్రసాదం కాబట్టి పవిత్రంగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మంచి ఎప్పుడు రోజు వాడే గిన్నెల్లో కాకుండా కొంచెం ఉంటే కొత్త గిన్నెలు లేదంటే శుభ్రం చేసుకున్న గిన్నెల్లో పెట్టేసి మూత పెట్టుకున్నామంటే పెరుగన్నం రెడీ అయిపోయింది. అలాగే మళ్ళీ పాన్ పెట్టి అందులో కొంచెం ఇంగు వేసా అండి. ఈ నూనె ఏయటం వల్ల ఆ వేడికి కొంచెం ఇంగువ వేగుతుంది. ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసి, మనం పులిహోర చేసేసుకుందాం ఇందులో. ఇంకో బౌల్ అన్నం తీసుకొని, ఇందులో కలిపేసి, మనం కలుపుకున్న నిమ్మరసం ఉంది గదా! ఆ నిమ్మరసాన్ని పోసి కలిపేసామంటే, పులిహోర కూడా రెడీ. ఇందులో వేసే ఆయిల్లు అవి కూడా ఇంతకు ముందు ఒకసారి వాడిన ఆయిల్లు అస్సలు వేయకూడదండి. ఫ్రెష్ ఆయిలు వేసుకోవాలి నైవేద్యాలకు వేటికైనా. చక్కగా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మనం ఇదైతే ఈజీగా చేసేసుకున్నాం కదా! 2 రకాల నైవేద్యాలు అయిపోయినాయి మనకి ఆల్రెడీ. అన్నం మొత్తాన్ని నిమ్మరసం బాగా కలిసేటట్లు కలిపేసి, మరో గిన్నెలోకి దీన్ని తీసుకుందాం. తీసేసుకొని చక్కగా దీన్ని గూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నామంటే 2 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి గదా! ఇక ఇప్పుడు మూడో ప్రసాదంలోకెళ్ళిపోదాం. కొబ్బరి అన్నం అనుకున్నాం కదా! ముందుగా మనం ఈ కొబ్బరన్నానికి కూడాని కొబ్బరికాయ ఎప్పుడో మనం కొట్టుకొని నైవేద్యం పెట్టింది పనికిరాదు. ఫ్రెష్‌గా అప్పుడే కొబ్బరికాయ కొట్టి అది తురుముకోవాలి. తురుముకోవటం అంటే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో ఏసేసి మొత్తం పేస్ట్‌లాగా చేసి పెట్టుకోవాలనమాట. అది మనం ముప్పావు కప్పు వచ్చిందండి. ఆ ముప్పావు కప్పుకి మనకి కప్పున్నర రైస్ పడుతుంది. మళ్ళీ ప్యాన్‌లో కొంచెం మళ్ళీ 2 స్పూన్ల పోపేసేసుకొని, ఇందులో మనం తీసుకున్న ఈ కొబ్బరిని వేద్దాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసామంటే కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోతుంది. ఇది వేసేసి దీనికి 1:30 బౌలు మనకి రైస్ పడుతుందనుకున్నాం కదా! ఈ కొబ్బరి కొంచెం ఆ వేడిలో ఉన్నప్పుడే ఇంగువ గూడా కొద్దిగా వేశానండి. మంచి స్మెల్లొస్తుందని. ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంగువ ప్రాధాన్యం ఏం లేదు దీనిలో. వేసేసి అన్నం కూడా వేసి, కొంచెం దీనికి గూడా ఉప్పు యాడ్ చేసుకొని తగినంత కలిపేసుకున్నామంటే కొబ్బరన్నం గూడా రెడీ. చారుమతీ దేవిని అమ్మవారు ఎందుకు కరుణించింది అంటే అండి, చారుమతీ దేవి సద్గుణ సంపన్నురాలు. భర్త మాట గాని, అత్తమామల మాట గాని జవదాటేది కాదట. అంతటిని బాగా కలిపేసుకున్నామంటే పొడి పొడిగా చక్కగా కొబ్బరన్నం గూడా రెడీ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అండి, మనం ఇప్పుడు చేసే వంటల్ని రుచి చూడటం కానీ, వాసన చూడటం కానీ చేయకూడదు. అలా చేస్తే నైవేద్యానికి పనికిరావు. అందుకని వాటిని మూత పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నాలుగో ప్రసాదం పొంగల్ చేసుకోబోతున్నాం. అరకప్పు బెల్లాన్ని కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇలా కరిగెత్తున్నప్పుడే 4 యాలకులు దంచి దీంట్లో వేసేసుకొని, ఇది కొంచెం పాకం రావాల్సిన పని లేదు గానీ, కొంచెం మరగాలి. ఇది మరిగేలోపు మనం గ్రైండర్ వేసేసుకుందాం గారెల పిండికి. గ్రైండర్ ఆన్ చేసేసి గారెల పిండి వేసుకుందాం. గారెల్ని మనం శుభాలకి, అశుభాలకి రెండిటికి వడలు చేస్తుంటాం కదండీ! అయితే శుభాలకు చేసుకునే వడల్లో మాత్రం తప్పకుండా 4 అయినా సరే శనగపప్పు గింజలు గానీ, పెసర గింజలు గానీ వేసుకోవాలి. ఉట్టి సాదా మినపప్పుతో చేసుకోకూడదు. అందుకని మర్చిపోకుండా ఇందులో 4 శనగ గింజలు వేయండి. శనగపప్పు గింజలు. ఇలా వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇది మెదుగుతూ ఉంటుంది. ఈలోపు మనకి పాకం కరిగిపోయి ఉంటుంది. అందులో మనం ఇంకా కొంచెం మిగిలింది గదా అన్నం, ఆ రైస్‌ని వేసేసుకుందాం. ఆ మిగిలిన కొంచెం రైస్ వేసి, ఈ పాకం ఎగిరే వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని కట్టి పొంగలి అని కూడా అంటాం కదా! అయితే ఇది ఒక రోజైనా నిలవ ఉంటుందండి. ఇలా మనం పాలు పోయకుండా పాకంలో చేస్తాం కాబట్టి. పొంగలి చాలా కొంచెం చేస్తున్నాం మిగిలిన కొద్దిగా అన్నంతోటి. ఎందుకంటే నాకు ప్రతి శుక్రవారం కూడా ఇదే పొంగలవుతుంది. ఎందుకంటే సంపద శుక్రవారాల నోముందండి నాకు. ఆ నోముకి నైవేద్యంగా పొంగల్ని పెడుతూ ఉంటాను.
మా పిల్లలకి పొంగల్ తిని తిని బోర్ కొట్టింది. అందుకని ఇంకా పైన పూర్ణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ పొంగల్ తినరు. అందుకని క్వాంటిటీ తగ్గించాను పొంగలి. అది కొబ్బరన్నం కొంచెం పెంచి చేసుకున్నాం. ఏది ఎక్కువ తింటారో దాన్ని ఎక్కువ చేసుకుంటే మనకి తర్వాత చెల్లుబాటు అవుతాయి కదా! అందుకని అలా చేశానన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చిని, అల్లము, సాల్ట్ ఈ 3 కలిపి మిక్సీ ఏసి పక్కన పెట్టుకొని, గారెల పిండి మెదిగింది తీసేసుకొని, అందులోకి ఒక స్పూను ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకుందాం. చారుమతీదేవి అంతటి సద్గుణ సంపన్నురాలు కాబట్టే లక్ష్మీదేవి కలలో కనిపించింది. అలా కనిపించి నీకు వరాలిస్తానని చెప్పినా కూడా ఆమె ఆ విషయం కూడా తన తోటి ముత్తైదువులందరికీ చెప్పి వాళ్ళందరితో కలిసి నోము చేసుకొని తనతో పాటు సౌభాగ్యాన్ని, సిరి సంపదల్ని అందరికీ కూడా కలిగేటట్లు చేసింది. అందుకే అందరి అభిమానాన్ని చూరగొన్నది. అమ్మవారికి కూడా అంత ప్రీతికరమైనది. అచ్చగా మనకే కావాలి అనే స్వార్థం లేని మనిషి కాబట్టి అమ్మవారు అనుగ్రహం ఇచ్చిందట అంత త్వరగా. ఇప్పుడు మనం గ్రైండర్‌లోని పిండి తీసేసుకొని అందులోనే తోపు పిండి అంటే పూర్ణాలకు తోపు పిండి కావాలి గదా! అది కూడా వేసేసాము. ఈలోపు నూనె పెట్టేసుకున్నాం. ఇది కాగేలోపు శనగపప్పు నానబెట్టుకున్నాం గదా! దాన్ని ఒక్కసారి కడిగేసి అంతే క్వాంటిటీలో నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టుకున్నామంటే ఇవి ఈలోపు ఉడుకుతాయి. మనం ఈలోపు గారెలు వేసుకునేలోపు. శనగపప్పుని ముందే నానబెట్టి ఉంచుకున్నాం గాబట్టి, త్వరగా ఒక విజిలొస్తే ఉడికిపోతాయండి. విజిల్ గూడా త్వరగా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టి, ఈలోపు ఆయిల్ కాగుంటుంది. ఇందులో వడలు వేసుకుందామా? ఇలా ఫ్లాట్‌గా చేసి ఏసుకోవాలి. ఇది గమనించారా? మనం నైవేద్యానికి పెట్టే గారెలకి చిల్లులు పెట్టకూడదండి. ఇది పెద్దవాళ్ళందరూ చెప్పే మాట. ఇప్పుడు తెలిసి తెలియకుండా అందరూ నైవేద్యానికి వడలు అని చెప్పి చిల్లులు పెట్టేసి వేసేస్తున్నారు. తెలియక చేస్తున్న పని. ఎప్పుడైనా నైవేద్యానికి పెట్టే గారెలకి చిల్లులు పెట్టకూడదు. అయితే ఇలా వేసిన వడలు కొద్దిగా సేపు ఎక్కువ సేపు వేయించుకోవాలి. ఎందుకంటే హోల్ లేదు కాబట్టి మధ్యలో ఉడకాలి కదా! అందుకని కొంచెం టైం పడుతుంది. ఇలా నిదానంగా ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి మధ్యలో కూడా. వీటిని మనం ఎన్ని కావాలో నైవేద్యానికి ముందు అన్నీ ఏసేసుకొని పక్కన పెట్టేసుకొని, మిగిలిన గారెలన్నిటికి హోల్స్ పెట్టి మళ్ళీ కావాల్సినన్ని ఏసుకోవచ్చు. వడలు కూడా చక్కగా గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మిగిలినవి హోల్స్ పెట్టి పూజ తర్వాత వేయించుకోవచ్చు. ఈలోపు మనకు శనగపప్పు ఉడికిపోయినియి. అవి జాలి గరిటెలో వేసేస్తే నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి. పూర్తిగా నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత అదే కుక్కర్‌లోకి మళ్ళీ ఈ శనగపప్పు తీసుకోవాలి. మనం ఇలా చేసుకుంటే అండి మిక్సీ ఏసే పనుండదు పప్పుని. చక్కగా ఉడికిపోయినాయి కదా శనగపప్పు. మనం ఏ కప్పుతోటి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకొని, ఈ పప్పు మీద వేసేసి ఒక్క నిమిషం సేపు మూత పెట్టి ఉంచితే అండి బెల్లం కరగటం మొదలవుతుంది. అలా కరగటం మొదలవగానే మూత తీసేసామనుకోండి, బెల్లము మొత్తం ఎగిరిపోతుంది ఇందులో నీరంతా. చక్కగా ఇది ఎగిరిపోతున్నప్పుడు ఇందులోకి 4 యాలకులను దంచేసుకొని, ఎండు కొబ్బరి తురుము కూడా కొంచెం వేసుకున్నామంటే రుచి బాగుంటుంది. అందుకని ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము కానీ, లేదంటే మనం కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా ఇందాక, ఆ పచ్చి కొబ్బరి కొంచెం ఉన్నా అదైనా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరంతా వేసి కలిపేసి, ఇది కొంచెం ఇంకా తడిగా ఉంది కదా! దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకున్నామంటే త్వరగా ఆరిపోతుంది. ప్లేట్‌లో వేసేసి ఇది ఆరనిద్దాం. ఇది చక్కగా ఇంత ముద్దలాగా, పేస్ట్‌లాగా వచ్చింది కదా! ఇంక దీన్ని మిక్సీ ఏసుకోవటం ఎందుకు చెప్పండి? చక్కగా ఇలా స్ప్రెడ్ చేశామంటే గాలికి త్వరగా ఆరిపోతుంది. ఇది ఆరేలోపు మనం గ్రైండర్‌లో పిండి మెదిగిందేమో చూసి తీసేసుకుందాం. చక్కగా మెదిగిపోయింది ఇది కూడా. ఇందులో సగం పిండిని మనం పూర్ణాల తోపు పిండి కోసం తీసుకుందాం. మిగిలింది పక్కన పెట్టేసుకొని, 2 గరిటెలు తీసుకొని ఇది థిక్‌గా ఉంది కదా! దీన్ని కొంచెం పల్చగా చేసుకోవాలి. దీనిలోకి ఒక పించ్ అంటే పించ్ సాల్ట్ వేసేసుకొని, తగినంత వాటర్ కలిపి, పూర్ణం ముంచితే మునిగిపోయేటట్లు కలిపేసుకోవాలి. ఎక్కువ పలచగా కాకుండా, ఎక్కువ థిక్‌గా కాకుండా కలుపుకోవాలి దీన్ని. పలచగా అయినా పూర్ణానికి పట్టుకొనుండదు. మరీ థిక్‌గా ఉన్నా గూడా పట్టుకొనుండదు. అలా కలుపుకొని బ్యాటర్‌ని పక్కన పెట్టేసుకున్నాక, ఈలోపు మనకి ఈ పప్పు ముద్ద ఆరిపోయింది చూసారా? చక్కగా దీన్ని మనకు కావాల్సిన సైజులో పూర్ణాలు చేసుకుందాం. ముద్దలు చేసి పక్కన పెట్టేసుకుందాం. మిగిలినవన్నీ ఎలా చేసుకున్నా అండి, పూర్ణాలు మాత్రం కనీసం 20 వచ్చేటట్లయినా చేసుకోవాలి. ఎందుకంటే, మనం పూజ చేసుకున్న తర్వాత ఒక 9 పూర్ణాల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. మరో 9 ముత్తైదుకి వాయనంగా ఇవ్వాలి. మన పూజంతా పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువని పిలిచి ఆమెకి చీర, జాకెట్టు అంటే మనకి ఓపికున్నంతలో చీర పెడితే చీర లేదంటే జాకెట్టు, ఈ 9 పూర్ణాలు, తాంబూలము, పసుపు కుంకాలు, పూలు, గాజులు ఇవన్నీ పెట్టి ముత్తైదుకి ఇచ్చుకోవాలి. అందుకని అవి 9, ఇవి 9, 18 ఒక 2 అటు ఇటుగా వేసుకున్నామంటే మనకి పూర్ణాలు మాత్రం ఈ లెక్క ప్రకారం చేసుకోవాలి.
మనం తీసుకున్న క్వాంటిటీకి 20 పూర్ణాలొస్తాయండి. వెయిట్‌లో అయితే 200 గ్రామ్స్ పప్పు తీసుకుంటే చిన్న చిన్నవి వేసుకుంటే చక్కగా 20 పూర్ణాలొస్తాయి. ఇవి మాత్రం 20కి తగ్గకుండా చేసుకోండి. చక్కగా పూర్ణాలను కూడా మనం గిన్నెలో పెట్టేసి ప్రసాదం పక్కన పెట్టేసుకున్నామంటే, ఇప్పుడు మరొకటి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది చలివిడండి. చలివిడంటేనే చలవంటారు కదా! ఆడపిల్లలు వచ్చి ఎళ్తున్నప్పుడు తప్పకుండా చలివిడి పెడతాం గదా! అలా అమ్మవారికి కూడా ఆడపిల్లగా భావించి ముత్తైదువుగా చలివిడి పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టం ఈ చలివిడి ప్రసాదం అంటే. ఇది గూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక కప్పు బెల్లం వేసేసాం. అది కరగగానే అందులో ఒక కప్పు బియ్యపు పిండి వేసి, కలిపేసి దీనిలో కొంచెం మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష అవి వేసేసామంటే చలివిడి రెడీ అయిపోయింది. ఇంత సింపుల్ కదా ఇది. ఇది గూడా గిన్నెలోకి తీసేసుకున్నామంటే మనకి ఈ ప్రసాదం గూడా రెడీ అయిపోయింది. చక్కగా చిన్న కప్పులోకి ప్రసాదాన్ని తీసి పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ అదే గిన్నెలోకి ఒక కప్పు బెల్లం వేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు అప్పాలు చేసుకోబోతున్నాం. ఇవి కూడా త్వరగానే అయిపోతాయండి. మన ఛానల్‌లో బెల్లంతో అప్పాలు అనే ఒక వీడియో ఉంది. చూడండి చాలా బాగా వస్తాయి. వివరంగా ఉంటుంది అందులో అయితే. ఒక కప్పు బెల్లం వేసాం గదా! అది మునిగే వరకు వాటర్ పోసి బెల్లాన్ని కరగనిస్తే చాలు. దీనికి కూడా ఏం పాకం రావాల్సిన పనిలేదు. ఒక కప్పు బియ్యపిండి పోసేసి, దీంట్లోనే గోధుమ పిండి కూడా ఒక స్పూన్ ఏసానండి. దాంతో పాటు ఒక స్పూను రవ్వ కూడా ఏద్దాం. బొంబాయి రవ్వ కూడా ఏసి, ఈ 3 పిండిలతో కలిపి గనక మనం అప్పాలు చేసామంటే చాలా బాగా వస్తాయి మృదువుగా. ఇవి కూడా ఒక రోజైనా నిలవ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు వీటిని. ఇలా కలిపేసి ఈ పిండి చల్లారాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఈ ప్రసాదాలు ఇవన్నీ తయారు చేసుకునేసరికి చెమటలు పట్టేస్తాయి ఎంత కాదన్నా. చక్కగా మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని, కాళ్ళకి పసుపు రాసుకొని, తల ముడేసుకొని, తలలో ఒక పువ్వు కంపల్సరీగా పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ కూడా పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని, ముందుగా భర్తకి అక్షింతలిచ్చి ఆయన ఆశీర్వాదనం తీసుకోవాలి. నేను పూజ చేసుకోబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి అని ఏ పూజ చేసుకున్నా భర్త అనుగ్రహం, ఆశీర్వచనం కావాలండి తప్పకుండా. అందులో ఇది సౌభాగ్యవతి వ్రతం కాబట్టి భర్త యొక్క అనుమతి తప్పకుండా కావాలి. అందుకని భర్త చేత అక్షింతలేయించుకొని పూజకు కూర్చోవాలి. ఇందాక మనం సగం తోపుపిండికి తీసుకున్నాం గదా! మిగిలిన పిండిలో అల్లం, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి కలుపుకున్నామంటే ఇది పునుగులు వేసుకోవటానికి మనకి పిండి రెడీ అయిపోయిందనమాట. ఇంకోటి కూడా చేసుకోవచ్చండి. ఈ పునుగులు వేసుకునే బదులు మనం ఎటు శనగలు నానబెట్టుకుంటాం గదా! వాయినాలిచ్చుకోవటానికి. అవి గనక ఒక ఉడుకు రానిచ్చేసి, మనం ముందే పోపు తయారు చేసి పెట్టుకున్నాం గదా! చాలా. అందులో కొంచెం 2 స్పూన్లుంచి శనగలు గనక ఒక ఉడుకు రానిచ్చేసి, వార్చేసి, ఆ పోపు గనక కొంచెం కలిపామంటే, మనకి 2 రకాలుగా నైవేద్యానికి పనికొస్తుంది. సాయంకాలం మనం తాంబూలాల్లో ఇచ్చే ఈ శనగలు పడేయకుండా చక్కగా తింటారు. అలా అయినా చేసుకోవచ్చు పునుగుల బదులు. పునుగులు చేసేసుకున్నాం. ఇవి వేగేలోపు మనకి ఈ అప్పాల పిండి చల్లారింది. చక్కగా ఇలా మనకు కావాల్సిన షేప్‌లో, సైజులో చేసేసి గుండ్రంగా అలా పెట్టేసుకున్నామంటే అవి రెడీ అయిపోతాయి. పునుగులయిపోగానే వాటిని కూడా ఏసుకోవచ్చు. ఈ వీడియో అంతా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి ఇప్పటినుంచి. లైక్ కొట్టగానే హైప్ అని కనిపిస్తుంది బ్లూ అక్షరాల్లో. దాన్ని గనక ప్రెస్ చేశారంటే ఈ వీడియో ఇంకొంచెం రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా హైప్ చేస్తారు కదా! మంచి బ్రౌన్ కలర్‌లోకి రాగానే పునుగులను గూడా తీసేసుకున్నాం. నూనె కాగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అప్పాలను కూడా నూనెలో వేసేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకున్నామంటే చక్కగా అప్పాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇలా చక్కగా 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. వీటిలో మీకు ఏ ఏ ప్రసాదాలు నచ్చాయి? మీరు ఏవి తయారు చేయబోతున్నారు? లేదా ఇంతకుముందైతే మీరు ఎలా తయారు చేశారు? ఏదైనా మీ అభిప్రాయాన్ని నాతో తప్పకుండా పంచుకోండి. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.